సార్ ప్యానలిస్టులు అందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇవాళ మనం తీసుకున్న మన డిబేట్ సబ్జెక్ట్ కూడా ఏంటంటే, ఇవాళ పొలిటికల్ లీడర్లు వెళ్తా ఉన్నారు, నిన్న నుంచి క్యూ కడతా ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శ్రీతేజ లేదా రేవతి లేదా భాస్కర్ అనేటువంటి పేర్లు వినపడతా ఉన్నాయే తప్ప, పుష్ప 2 సినిమా ఫంక్షన్లు, పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఆ బాబు చనిపోయాడు, ఆ తల్లి చనిపోయింది అనేటువంటి మాటే ఉండింది. ఎప్పుడైతే 4 సైట్స్ టీవీ ప్రశ్నించడం మొదలెట్టిందో అప్పటి నుంచే క్యూ కడతా ఉన్నారు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ. మా ప్రశ్నల్లో ఏంటంటే, అందరం కామన్ మ్యాన్ ఫస్ట్, తర్వాతే సినిమా వాళ్ళం, తర్వాతే పొలిటికల్ లీడర్లం, తర్వాతే మేము న్యూస్ వాళ్ళం, తర్వాతే ఇంకొకటి. ఎవరి వృత్తి వాళ్ళ ధర్మం సార్, వాళ్ళ కడుపు వాళ్ళ ధర్మం, అది కాదని మేము అనం. అయితే ఇక్కడ మేము అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఒకటే ఏందయ్యా అనంటే, సుడిగాలి సుధీర్ నుంచి రానా వరకు, నాగ చైతన్య వరకు, సుధీర్ బాబు వరకు, జగపతి బాబు వరకు అందరూ వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించారే. ఇంతమందిలో నిన్న పొలిటికల్ లీడర్లు వెళ్తున్నారు, నిన్న వెళ్ళారు, ఇవాళ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ నేను సంధ్య గారితో సహా ఇందాక ప్రశ్నించాను, నేను POW సంధ్య గారితో సహా. వీళ్ళంతా ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 10 రోజులుగా ఏమయ్యారు మీరంతా? పోయిన వాళ్ళు కనీసం ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఇన్స్టాలోనో ఎవరైనా పోస్ట్ చేశారా? నిన్న అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, నా లీగల్ టీం నాకు అడ్వైస్ చేశారు వెళ్ళకూడదని. వీ రెస్పెక్ట్ దట్ డెఫినెట్గా, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి. ఆ తర్వాత మీ చిట్టిబాబు గారు అన్నట్టుగా ఎక్కడ సాక్ష్యాధారాలని లేదా ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళని తప్పుదో పట్టించినట్టు కోర్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన వెళ్ళలేదు. వీ మస్ట్ రెస్పెక్ట్ దట్, కాదని అనట్లేదు. కానీ ఈ 10 రోజుల ముందు వరకు ఏమైంది? ఆయన అరెస్ట్ ముందు వరకు కూడా ఒకసారి ఆయన వెళ్ళి ఉండాల్సింది కదా. ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, మనకి చిరంజీవి గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు. మీరు ఏ అబ్జర్వేషన్ లో ఉన్నారో తెలియదు. ఆ ముందు వెళ్ళిపోవడానికి కారణంగా PFD వాళ్ళు స్టూడెంట్స్ గ్రూప్, కొంతమంది సెటిల్మెంట్ గ్యాంగ్, ₹1 కోటి ఇవ్వాలి, 5 కోట్లు ఇవ్వాలి, మేము అంత చూస్తాం, ఆయన వదిలిపెట్టాం అని చెప్పి అంటున్నారు. అక్కడికి వెళితే అదొక ఇన్సిడెంట్ అవుతుంది, ఎవడో రాడు వేసినట్టమో ఏదో. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న అడుగుతా, వినండి కొంచెం పూర్తిగా వినండి. చెప్పండి, నేను అడుగుతాను. మీరు వన్ సైడెడ్ గా మీరు ఫిక్స్ అయిపోయి మాట్లాడితే కుదరదు. వినండి, అలాంటి న్యూస్ లోనే వినుంటారు, ఛానల్స్ లోనే వచ్చి డిబేట్ లో వచ్చి పాల్గొని PDF నాతో కూడా మాట్లాడి ₹1 కోటి ఇవ్వాల్సిందే, 2 కోట్లు ఇవ్వాల్సిందే, దీంట్లో సెటిల్మెంట్ గ్యాంగులు కూడా కొంతమంది తయారయ్యి మొత్తం అలా తయారయ్యారు. ఆ టైంలో కనుక వెళ్తే అదొక అల్లరి మళ్ళీ, వాళ్ళు ఎవరైనా రాయేసినా లేకపోతే గొడవ జరిగినా అదొక. సో దీనివల్ల కొంచెం ఈ సబ్దుమనేదాకా కోర్టు జరుగుతుంది, పోలీసులు వస్తున్నారు పోతున్నారు, కేసు అడుగుతున్నారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇక్కడ వెళ్ళగా నేను ఒక్క పాయింట్ అడుగుతాను సార్, ఇద్దరు లాయర్లే కనుక. రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చచ్చిపోయారు. దానికి బాధ్యులు ఎవరు? ఆ పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబుని అరెస్ట్ చేశారా, లేదా షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ని అరెస్ట్ చేశారా? 36 మంది చనిపోయారు. ఇలాంటి తొక్కిసలాటలో చనిపోయారు. ఆ రోజు ఏమన్నారు? ఇట్ ఈస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది పర్మిషన్ ఇచ్చిన సీఎం కాదు, షూటింగ్ చేస్తున్న ఆయన షూటింగ్ చేయబట్టి జనాలు గుమిగూడారు, జనాలు తొక్కిసలాడారు, అది కాదు, ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. చట్టం చెప్పిన మాట అది. ఆ రోజు చట్టమేమో ఇలా 36 మంది చనిపోతే దానికి బాధ్యులేని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ, అక్కడ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు కానీ కాదు, ఇంటెలిజెన్స్. అదే చట్టం ఇక్కడ ఎలా మారుతుంది? దేశానికి ఒక చట్టం, మనిషికి ఒక చట్టం, రాష్ట్రానికి ఒక చట్టం ఉంటుందా? మరి ఇక్కడ చట్టం కూడా ఆర్గనైజర్స్ మిస్టేక్, పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. హౌ కెన్ ఏ పర్సన్ చెప్పండి మీకు అక్కడ? మీరు అప్పుడు మీ గొంతులు ఏమైనాయి సార్? అప్పుడు ఆ గొంతులు ఏమైనాయి? మీలాంటి గొంతులు దాని కారకులైన వాళ్ళు అరెస్ట్ చేయాలని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడాల? ఉత్తరప్రదేశ్ లో ఒక మాట చెప్తాను సార్, నేను ఇంకో డిమాండ్ చేశాను, నేనే చేశాను డిమాండ్. అయ్యా 3 నిమిషాలు గంగలు మునగండి అన్న చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పాను. నేనేమంటున్నానంటే, ఆ 3 నిమిషాల ముహూర్తం అయింది, 3 నిమిషాలు మునుగమంటే అందరు మునిగినరు. చంద్రబాబు నాయుడు కన్నా మొట్టమొదటి ఆయన అరెస్ట్ చేయమన్నారు. సమస్య అది కాదు సార్, ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది మీకు తెలుసు. నెగ్లిజెన్స్ అనేది ఇక్కడ అది ప్రమాదం. క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది కదా సార్, మనం వీరికి సమాధానం చెప్పకపోతే ఎలా సార్? వాస్తవాన్ని అది అనుకోని ప్రమాదం సార్. ఇక్కడ ఇంటెన్షనల్లీ క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది కదా సార్. ఇక్కడ నో దిస్ ఇస్ నాట్ ఎ యాక్సిడెంట్, దిస్ ఇస్ ఎ ఇంటెన్షనల్లీ క్రిమినల్ నెగ్లిజెన్స్. ప్యానెల్ మెంబర్స్ మాట్లాడండి సార్. మా ప్యానెల్
వినోద్ గారు రామ్మోహన్ గారు చిట్టిబాబు గారు సార్ ప్యానల్ మెంబర్స్ ని ఒక మాట అడుగుతా నేను. అదే చెప్తాను సార్. నేనేమంటా క్రిమినల్ ఇప్పుడు నెగ్లిజెన్స్ ఎట్లా జరిగింది చెప్తాను. మీరే చెప్పారు, మీ మాటల్లో చెప్పారు చిట్టిబాబు గారు. మీరు అక్కడ గేట్ అవతల టికెట్ తీసుకునే వాళ్ళు ఆపారు. అది ఖచ్చితంగా నెగ్లిజెన్సే కాదా? మన అల్లు అర్జున్ పట్టిస్తుందా? సినిమా థియేటర్ యజమానులకు ఇద్దరికి కూడా బెయిల్ దొరికిందండి. ఇక్కడ సమస్య మీరు అన్నది ఆయన వచ్చేదాకా వాళ్ళని లోపలికి పోనీయలేదు. అది తప్ప కాదా? నెగ్లిజెన్స్ కాదా? సార్ పొలిటికల్ నా ప్యానల్ మెంబర్స్ అందరు నేను అనేది ఏంటంటే మళ్ళీ మనం తప్పుదోవ పడతా ఉన్నాం ఇక్కడ. వినోద్ గారు ప్లీజ్ వినాలి. రామ్మోహన్ గారు వినోద్ గారు వినాలి ఒక మాట. చిట్టిబాబు సార్ నేను అనేది ఏంటంటే మనం ఇవాళ నా ప్రశ్నల్లో ఏంటంటే మన పొలిటికల్ థాట్ లో మనం అడిగినటువంటి ప్రశ్న మన డిబేటల్లో ఏంటంటే ఇవాళ అల్లు అర్జున్ గారు ఒక్క పూట అలా జైలుకి వెళ్ళి ఇలా వచ్చారో లేదో ఆయన వెంట పడి ఆయనకి సంఘీభావాలు తెలుపుతా ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్తున్నారు. పరామర్శలు, సద్విమర్శలు, విమర్శలు అన్ని వినిపిస్తా ఉన్నాయి. ప్రశ్నల్లో ఏంటంటే 2 ప్రాణాలు, ఒక నిండు ప్రాణం ఆనాడే పోయింది, ఇంకో ప్రాణం ఇవాళ ఇబ్బందుల్లో ఉంది. ఉంటదా లేదా అనేటువంటిది కొండ మీద దీపంలా కనిపిస్తోంది. ఆ ప్రాణాన్ని పట్టించుకొని ఒక్కరైనా ఎందుకు పరామర్శించలేదు? నా ఇంకో ప్రశ్న ఏంటంటే ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బెదిరింపులు చేశారు అని చెప్పేసి. సార్ చిట్టిబాబు గారు ఒక్క మాట, నా మాట వినండి. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను వస్తున్నాను. ఇందాక మీరు అడిగారు బెదిరింపులు అయ్యాయని. సార్ ఒక్క మాట, మేము ఇలా పరామర్శకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ఒక్క మాట సిపికో, డిఐజీకో, డీజీపీకో ఫోన్ చేసి సార్ అని చెప్పేసి ఒక మాట చెప్పుంటే ఖచ్చితంగా పర్మిషన్ వచ్చుండేది. ఎందుకు? వాళ్ళ అల్లు అర్జున్ గారి సొంత మామగారే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వారిదే అయినప్పటికీ ఒక పర్మిషన్ తీసుకొని ఇంకో మాట సార్ రామ్మోహన్ గారు, సినిమా వాళ్ళు రాడికల్స్ బెదిరించేదానికి ఎప్పటి నుంచి భయపడ్డా మొదలెట్టారనేది నా ప్రశ్న. ఇక్కడ డిబేటుల్లో ఎవరో వచ్చేసి మిమ్మల్ని రాళ్లతో కొడతాం, రప్పలతో కొడతాం అంటే భయపడ్డా ఎప్పటి నుంచి మొదలెట్టారు సినిమా వాళ్ళు? చెప్పాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. సార్ రామ్మోహన్ గారు మీరు కొన్నేళ్ళుగా చూస్తా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారు ఇంట్లో కూర్చుంటలేరు, తిరుగుతున్నారు కదా. అక్కడ నేను ఉంటాను చెప్తున్నాను. ఇప్పుడు మనకు నర్సింగ్ హోమ్ల మీద కానీ డాక్టర్ల మీద కానీ చాలా గ్యాంగ్ తయారైంది కాదంటలేదు. మనిషి చచ్చిపోతే నర్సింగ్ హోమ్ ముందు శవం పడేసుడు వసూలు చేసి ఉన్నది కాదంటలేదు. ఆ నర్సింగ్ హోమ్ల మధ్య పోటీ కూడా, హాస్పిటల్ మధ్య పోటీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రసక్తి రాలే, ఊహాజనిత ప్రశ్నే. కానీ అల్లు అర్జున్ గారు గత వారం రోజులు అంటే శనివారం రిలీజ్ అయ్యిండు, నిన్న వాళ్ళ బయట తిరుగుతున్నారు కదా, ఎవడైతే రాలేయలే కదా అంటున్నాను నేను. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఆయనను బ్లేమ్ చేయాలని కాదు చిట్టిబాబు గారు, నేనేమంటున్నాను శ్రీతేజ అనే మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆయన గురించి గతంలో ఆ కుటుంబం గురించి పట్టించుకుంటా అని అన్నాడు. కనుక పట్టించుకుంటే బాగుండేది కదా, మారే అడుగుతున్నాం అంతే. ఆయన పట్టించుకోవట్లేదని మీకు తెలుసా? ఒక్క మాట మీరు అన్నప్పుడు ప్రశ్న జవాబు చెప్పండి. మీరు అన్నారా అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి చనిపోతే ఎవరైతే గుర్తుకోవడం పోయిందో వాళ్ళందరినీ పరామర్శించిందా లేదా? నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా సార్ ఒక్క మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు సార్ నన్ను మాట్లాడండి సార్. నేనేమంటున్నా నీ ప్రశ్నకే మీరు జవాబు చెప్తున్నా. పరామర్శించి పట్టించుకోవాలంటే కాదు సార్, మన ఇంటికి ఎవరైనా వస్తారు, తిన్నావా బిడ్డ అని అడుగుతాం. తిన్నావా అంటే పెట్టాల్సిన అవసరం లేకుండా తిన్నా అని వస్తాడు. ఎందుకంటే మర్యాద అది ఏంటంటే తిన్నంత పెట్టినంత బరాబరే. ఇది కూడా ఏంటంటున్నా నేనంటే జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటుతో ఏదైతే మన రాజశేఖర చనిపోయినప్పుడు పరామర్శ అనేది పనికి వచ్చిందా లేదా, పరామర్శకు ఎంత విలువ ఉంటుంది అంటున్నాను. కాదు సార్ బాగున్నావా అనడానికి తేడా ఉంది. మీరు రాగానే నమస్కారం అంటున్నాను సార్. ఇప్పుడు వారం రోజుల కింద కేసులు లేవు, ఏం లేవు అసలు. ఆయన
లోకంలో ఉన్నారు సార్. కేసులు లేకపోతే మీరు ఏ లోకంలో ఉన్నారు? కేసులు లేకపోతే పీడిఎఫ్ వాళ్ళు వాలంటీర్లు గొడవలు తగలబెడతాలు చేస్తా ఉంటే ఏమిటి? నేను సమర్థించడానికి చిట్టిబాబు గారికి నేను సమాధానం చెప్పగలదు. మీరు సార్ మీడియాని డెఫినెట్ గా తప్పు పడుతున్నారు చిట్టిబాబు గారు. మీరు నేను చెప్తాను, పర్మిషన్ ఇస్తారా అవినాష్ గారు? నేను మాట్లాడండి వినోద్ గారు, మాట్లాడండి. చిట్టిబాబు గారు చర్చ ఉంది, దయచేసి నన్ను క్షమించాలి. నేను వెళ్తున్నాను 7 గంటలకు. లేదండి, మీరు ఉండాలి, మీరు ఉండాలండి. మీరు చాలా 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 బ్యాలెన్స్ గా చాలా సూటిగా విషయాలు చెప్తున్నారు. మీరు ఉండాలి దయచేసి. ఒక్క నిమిషం, నాకు ఒకసారి అవకాశం ఉంది వారితో మాట్లాడడానికి. చిట్టిబాబు గారు ఒకసారి చిట్టిబాబు గారిని చూపించండి. ఆయన ఉన్నారు సార్, ఆయన కనబడుతున్నారు. మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరండి, మీరు బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మామూలు ప్రొటెక్షన్ కదండి, సిద్ధహస్తులు మీరు. అందులో చాలా ఎట్లా చెప్పారంటే జరగని విషయాలు అక్కడికి వెళ్తే రాళ్ళు వేస్తారేమో, గుత్పలు పట్టుకొని ఎంట పడతారేమో. అబ్బబ్బబ్బా, మీరు కాపాడడం మామూలు కాదండి. మీరు అసలు మామూలుగా కాదు. కానీ ఒక మాట అండి, ఒకవేళ తనకు నిజంగా హృదయం ద్రవించి ఉంటే ఆ పసి మొగ్గ తన అభిమాని తన వల్ల నలిగిపోతుందే, అది తిరిగి వికసించదా? లేకపోతే మరి వాడిపోతుందా ఈ పుష్పం? తిరిగి వికసిస్తుందా? ఈ పుష్పం వికసించడానికి నేను పనికొస్తానా? లేకపోతే సమాజంలో వికసించే పుష్పం లాగా ఉండాలి, నేను వెర్రి పుష్పంగా, ఒక నిమిషం వినాలి. అల్లు అర్జున్ గారు ఈ సమాజంలో వెర్రి పుష్పంగా మిగిలిపోకూడదు, నేను ఒక ఐకాన్ స్టార్ గా వెలగాలి అని అతనికి తోచి ఉంటే అతను తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి చూడవచ్చు ఆ పసి మొగ్గని, ఆ బాబుని. లేదా రాత్రి 11 గంటల తర్వాత వెళ్ళి చూడవచ్చు. ఆ తల్లిదండ్రులను దగ్గర తీసుకొని ఆ తండ్రిని దగ్గర. అది కాదండి, ఇతను ఒక 4 గంటలు అతను జైల్లో గడిపొస్తేనే తన పిల్లలు ఒక సినిమా, అది కూడా డ్రామాటికల్ గానే, సినిమా లాగానే ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆలింగనం చేసుకోవాలి, దాన్ని వీడియో తీయాలి. అంత జీవిస్తున్నారు వీళ్ళు, అబద్ధంలో జీవిస్తున్నారు వీళ్ళంతా, డ్రామాటికల్ లైఫ్ లో జీవిస్తున్నారు. అదంతా రియలైజే ఉందండి. ఒకవేళ మనమే జరిగితే సహజంగా మా జీవితాల్లో అందరు ఒకసారి పరిగెత్తుకుని వచ్చి నో ప్రోటోకాల్, అక్కడ ఎంత ప్రోటోకాల్ కాబట్టి బ్యాలెన్సింగ్ గా ముందు తమ్ముడు పరిగెత్తుకొని వచ్చాక, తర్వాత బావు పరిగెత్తుకొచ్చినాక, తర్వాత భార్య వచ్చి కౌగిలించుకున్న తర్వాత చిన్న పాప, పసి పాపను ముందు చిన్న బిడ్డను ఎత్తుకోవాలి. డ్రామాటికల్ జీవిస్తారండి. ముందు చిన్న కూతురు ఎత్తుకోవాలి. అల్లు గారు నాకు అది బాధ అనిపించింది. ఆ చిన్న పాప అక్కడ దూరంగా నిల్చోబెట్టి చూపిస్తున్నారు. అసలు మానవీయ మనుషులుగా జీవిస్తున్నాం మనం. సినిమా లాంటి జీవితం. ఒక్క నిమిషం సార్. తర్వాత వీరికి నిజంగా ఇతను హృదయం ద్రవిస్తే ఈ సమాజం నన్ను వెర్రి పుష్పం అనుకోవద్దు, నన్ను ఒక ఐకాన్ స్టార్ అనుకోవాలనుకుంటే, ఇతను హృదయంలో నిజంగా మానవీయత ఉంటే, ఆ హీరోయిజం ఉంటే అరే నేనండి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నిరవధిక నిరాహార దీక్ష చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకున్నా December 23rd. నేను కథ అనే సినిమా చూసి వస్తున్నా. అప్పటి వరకు నేను తెలంగాణ వాదనంలో లేను. నేను మామూలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నేను మామూలుగా న్యూట్రల్గా ఉన్నాను. కానీ సిచ్యువేషన్ చూస్తే తట్టుకోలేకపోయా. విద్యార్థుల పైన పోలీసు లాఠీ చార్జ్ చేస్తుంటే పరిగెడుతున్నారు. లాఠీ ఎత్తగానే ఏంటిది వరంగల్ అంటే పోరుగడ్డ, ఇది రుద్రమదేవి ఏళ్ళ గడ్డ, ఇక్కడేంది పిరికితనం తాటుకోలేక అప్పటికప్పుడు వెళ్ళి ముందు నిలిచి మొత్తం అందరం డైరెక్ట్ కాంగ్రెస్ భవన్ ముందు అప్పుడు వెళ్ళడం జరిగింది అక్కడ అధికార పార్టీ. అప్పుడు తర్వాత మళ్ళీ హన్మకొండ బస్ స్టాండ్కి వస్తా ఉంటే వందలాది మంది విద్యార్థులు బస్సులు దహనం చేద్దామని బస్సుల మీద రాళ్ళు చదువుతున్నారు, పెట్రోల్ అదని చేస్తుంటే ఇది తప్పు. ఇది మన సంపదను మనం ధ్వంసం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ తల్లిని మరి ఎట్లా మనం బంగారు మాయం చేసుకోగలుగుతాం ఎట్లా అని అప్పటికప్పుడు మనందరం పోరాడదామా, నిరవధిక నిరాహార దీక్ష చేద్దామని సార్ అప్పటికప్పుడు హన్మకొండ బస్ స్టాండ్ ని 11-20 నిమిషాలకు అప్పటికప్పుడే వేదికగా మలిచి నిరవధిక నిరాహార దీక్ష వందలాది మందితో చేశాం సార్. కూర్చున్నా నేను. తెల్లారితే మళ్ళీ 10 మంది లేరు, వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా సార్. నా ఏదో స్వీయ గొప్పతనం చెప్పట్లేదు సార్. మీకు అదే హృదయం సినిమాలో లాగా వేదం సినిమాలో చూసా అర్జున్ గారు, ఇది వేదం సినిమా సార్. ఎన్నిసార్లు చూసినా తను తీరా సార్ వారు చేసే ఆ నటన, ఆ మెసేజ్. తర్వాత సరైనోడు సినిమా సార్, ఎన్నిసార్లు చూసినా పోతుంటా సార్. నేను అభిమానే సార్, నేను సీనియర్. నేనేం చెప్తున్నానంటే సార్ వీరికి మనసు లేదు సార్, వీరికి మనసు లేదు. అల్లు అర్జున్ గారు వెళ్ళి రాగానే అందరూ ఎందుకు సార్ ప్యానల్ మెంబర్స్ అందరినీ కోరేది ఒకటి ఉంది. వినోద్ గారు రామ్మోహన్ గారు చిట్టిబాబు గారు. అవినాష్ గారు ఒక మాట చెప్పిపోతాను, నేను బయటకు వస్తుంది. నేను ఒక మాట చెప్తాను. 40 సార్లు సంధ్యా థియేటర్కి వెళ్ళారు. అన్ని ఆర్య నుంచి నేను కూడా అభిమాని, ఆయనకు వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా పోదు వినోద్. నేనేమంటున్నానంటే
ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను చెప్పాను కూడా, మీరు పోయారా అన్నారు ఫస్ట్. చిట్టిబాబు గారు రాకుండా చెప్పాను, నేను బెంగళూరులో ఉన్నాను సార్, పోలేకపోయినా శ్రీతేజ అనే మాట ఇవాటి నుంచి కాదు మొదటి నుంచి మాట్లాడుతున్నా అని చెప్పిన. గాయపడ్డప్పటి నుంచి శ్రీతేజ అనే బాలుడు అంటారు, పేరు చెప్పలేదని నేను చెప్తున్నా అని చెప్పాను, రికార్డు ఉన్నది. రెండోది ఏమంటున్నానంటే, సినిమా జర్నలిస్ట్ గా కూడా నేను అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చి సినిమా చూసిన సందర్భంలో చూసిన నేను, వాళ్ళు గుమ్మతి మార్గంగా వెనక నుంచి వచ్చి చూసిపోయేవాళ్ళు. ప్రేక్షకుల స్పందన గమనించడానికి వాళ్ళకి హక్కున్నది, పోతారు, వాళ్ళు నటన చేసింది. కానీ వాళ్ళకి అసలు సురభి నాటకాన్ని చూస్తున్నాం మనం. సురభి నాటకాల్లో కూడా వేషం వేసిన వాళ్ళు వెనక కూర్చొని చూస్తుంటారు. నేను ఇదే కావద్దని కాదంటలేదు, నేను 40 సార్లు వెళ్ళినప్పుడు రాని సంఘటన ఇవాళ జరిగింది కదా సార్, దురదృష్టమైన సంఘటన. దానికి కేవలం ఆయన బాధ్యం చేయడం సరైనది కాదు. షారూక్ ఖాన్ కేసు చెప్పినా, మీరన్న చంద్రబాబు నాయుడు కేసు చెప్పినా, మీరన్న తాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినా, ఆఖరికి నేను హేతువాది. నేనేమంటే వర్మ గారి ప్రశ్న కూడా నేను వేసిన. అయ్యప్ప స్వామి దానికి పోతుంటారు, మామూలుగా చచ్చిపోతారు, పెద్ద అవుతుంది. మరి మొన్న బాబా ఉన్నాడు, వాడి పాద ధూళి తీసుకుందామని పోయి చచ్చిపోయారు కదా. ఉత్తరప్రదేశ్ లో రామ్మోహన్ సార్ మీరు అంటే సార్ అతని బాధ్యత ఎలా తీసుకోండి సార్? ఇతను బాధ్యత కాదు రామ్మోహన్ గారు, తేజ గారు, రామ్మోహన్ గారు, వినోద్ గారు అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టాడు సార్, అతను వాళ్ళని ఉర్రూతలోగించాడు సార్. అది తప్పు సార్. అది ఒక హీరో చేయవలసిన పని కాదు సార్, అది ఒక సామాజిక ప్రేమికుడు చేయవలసిన పని. వినోద్ గారు ఒక మాట, పుష్ప తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్. అతను చాలా వీరాభిమానం పెరిగిపోయాడు సార్. విషయమైన మాట్లాడదా సార్ మీరు ఉపన్యాసాలు? మీరు లేదు సార్, పుష్ప తర్వాత వారి రేటు పెరిగిందా లేదా? పుష్ప దగ్గరికి వస్తే ఆయన వందలాది మంది వచ్చారు చూడడానికి. ఇవాళ పుష్ప తర్వాత అప్పటికప్పుడే వేలాది మంది తయారయ్యారండి. ఇక్కడ వాది పూర్తి సామాజిక. వినోద్ గారు ఒక మాట, తీసుకొని సమగ్రంగా వినోద్ గారు ఒక మాట, ఏ లెవెల్ గా పెట్టినా కూడా ఈ సినిమా రంగం వాళ్ళకి ఎందుకంటే ఇంత బాధ నాకు అర్థం కాదు. వినోద్ గారు ఒక మాట వినాలి. వినోద్ గారు కానీ ఇవాళ అల్లు అర్జున్ గారు ఏదో ఒక 4 గంటలు జైలుకెళ్ళి గడిపోస్తే ఇవాళ ఏదో జరిగిపోయినట్లుగా ఏంటండి ఇది ఎంతవరకు సమంజసం? నాకైతే వినోద్ గారు, చిట్టిబాబు గారు, నా ప్రశ్న ఒకటే. మీరు ఇట్లా మీరు సినిమాని పక్కన పెట్టి మాట్లాడితే చాలా మాట్లాడతారు చక్కగా. వినోద్ గారు లెట్ చిట్టిబాబు గారు స్పీక్ అండి. వినోద్ గారు ప్లీజ్ చిట్టిబాబు గారిని మాట్లాడివ్వండి. చిట్టిబాబు గారు, ఇప్పుడు వినోద్ గారు చాలా ఆవేశంగా పడికట్టు పదాలతోటి